క్రమము. అక్రమమైన మార్గంలో పోయినాము అంటే అది నిలవదు. ఉదాహరణకి ఏదైనా ఒక బండ లేపాలి అంటే ఒకనితో సహా ఒకడు లేపడానికి వచ్చినప్పుడు ఒకనికి లేవలేదు అది బండ. ఏం చేయాలి? ఇద్దరు లేదా ముగ్గురు, అవసరమైతే కొంతమంది 10 మంది అయినా లేపేటువంటి బండలు కూడా ఉంటాయి కింద. మరి 10 మంది వచ్చి పట్టుకున్నారు. 10 మంది ఒకటేసారి బల ప్రయోగం చేస్తేనే ఆ బండ అనేది లేచి నిలబడుతుంది. ఒకరొకరు ఒక్కొక్కసారి బండను లేపినారు అనుకోండి, లేస్తుంది? అది లేస్తుందా? లేవదు. ఎందుకు లేవదు? ఒకవేళ పగలగొట్టాలి అనుకోండి, ఒకరితో పగలగొట్టలేనప్పుడు అందరు కలిసి కూడి పగలగొట్టాలనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏటు వేస్తే పగలదు. అందరూ కలిసి ఒక లైన్ గీసుకొని ఆ లైన్ మీద కరెక్ట్గా కొట్టాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆ బండ పగులుతుంది. ఇది ఒక క్రమము, ఒక పద్ధతి అన్నమాట. ఏ దానికైనా ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమము ప్రకారము చేస్తే అక్కడ మనము ఆశించినది మనకు దొరుకుతాం. మనము ఏదైతే ఆశించి ఉన్నామో, ఇక్కడ బండ పగలగొట్టాలి అన్నది ముఖ్యం. అది పగలగొట్టడానికి ఏం చేస్తే బండ పగులుతుందో అలా అందరు కలిసి చేస్తేనే బండ పగులుతుంది. లేదా భూమిలో ఉన్న బండని పైకి లేపాలంటే ఏం చేస్తే బండ లేస్తుందో అది లేవాలి. అంతేగాని వచ్చిన మనుషులు అందరూ ఒకటేసారి బలం పెట్టకుండా ఒక్కొక్కరు ఒకసారి బల ప్రయోగం చేస్తే ఆ బండ అనేది లేవదు. ఇది ఎంత వాస్తవమో అలాగే మందిరంలో మనమందరం కలిసి ఒక పనిని జరిగిస్తున్నప్పుడు అందరం కలిసి ఆ పని చేస్తే అది చక్కగా జరుగుతుంది. అందరం కలవకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసినా అందరం అది క్రమమైన పద్ధతిలో చేస్తేనే అది అక్కడ పని జరుగుతుంది. వాళ్ళు చేస్తున్నారు నాకెందుకులే, వీళ్ళు చేస్తున్నారు నాకెందుకులే, వాళ్ళదిలే వీళ్ళదిలే అని మనం ఎప్పుడైతే అందరము కాకుండా కొందరు మాత్రమే ప్రయత్నం చేస్తే, కొందరు మాత్రమే బలం చేస్తే, కొందరు మాత్రమే నటిస్తే, బండ ఇట్ట పైకి లేపుతున్నట్టుగా అందరు నటించినారనుకోండి, బండ లేస్తుందా? లేవదు. అందరూ కష్టపడి బలాన్ని ఒకటేసారి ప్రయోగం చేసినప్పుడే లేస్తుంది. అలాగే ఇక్కడ వాళ్ళెవరో చేస్తున్నారు, వీళ్ళెవరో చేస్తున్నారు, వాళ్ళెవరో మాట్లాడుతున్నారు, వీళ్ళెవరో మాట్లాడుతున్నారు, అది నాకు సంబంధించినది కాదు అని అనుకుంటే ఇక్కడ ఏ పని జరగదు. పని జరగాలి అంటే మనం అందరం కలిసి కట్టుగా ఒక పనిని జరిగించినప్పుడే జరుగుతుంది. పాట పాడండి అన్నప్పుడు ఒకరు ఫస్ట్ పాడి, కొంతమంది ఒక ముగ్గురు నలుగురు ఒక వరుసలో పాడుకుంటూ, ఒక ఇద్దరు ముగ్గురు ఒక్కొక్క వరుసలో వెనక మాట్లాడుకున్నారు, ఒక పదం తప్పించి కొంచెం వెనక పాడుతున్నారు అనుకోండి, అది అందంగా ఉంటుందా? ఉండదు. ఏం చేయాలి? అందంగా రావాలి, అది ప్రభువును మహిమపరిచేదిగా ఉండాలి అంటే ఒక క్రమం ఏంటి? అందరూ ఒకటేసారి ఎత్తుకోవాలి, ఒకటేసారి స్టాప్ చేయాలి. ఒకరు ముందు ఒకరు వెనకపోతున్నారు అనుకోండి, దానికి ఆ రాగానికి ఆ పాటకు అందం అనేది కోల్పోతుంది. ఎంత వాస్తవమో. ఒకరు మాత్రమే కానుకలిచ్చి, కొంతమంది మాత్రమే కానుకలిచ్చి మిగిలిన వారు ఇచ్చినట్టుగా నటిస్తే అక్కడ పని జరగదు. అందరూ ఇవ్వాలి అన్నప్పుడు అందరూ ముందుకు రావాలి. అలాగే అందరూ చేయాలి అన్నప్పుడు అందరూ చేయాలి. ఒకరు మాత్రమే చేసి మిగతా వాళ్ళకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటే అక్కడ క్రమం అనేది తప్పిపోతుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుడి వైపున వెళ్ళాలి, ఎడమ వైపున వెళ్ళాలి అని గీతలు గీసి, ఇక్కడ బైకులు మాత్రమే వెళ్ళాలి, ఇక్కడ కార్లు మాత్రమే వెళ్ళాలి, ఇక్కడ పెద్ద వెహికల్స్ వెళ్ళాలి అని గీతలు గీసి వాళ్ళు మనకు ఒకటే రూటును చూపించినప్పుడు అది క్రమం. ఎప్పుడైతే ఒకరి రూట్లోకి ఒకరు ప్రవేశం చేస్తారో, ఒకరు ఎవరైనా మిస్ చేసినారంటే, ఒకరు క్రమం తప్పినారంటే అక్కడ యాక్సిడెంట్లు అనేది జరుగుతాయి. అలాగే అది సంఘంలోనైనా, అది ఇంట్లోనైనా, అది వీధిలోనైనా, అది సమాజంలోనైనా, ఎక్కడైనా ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి, ఆ క్రమం అనేది మనం ఎప్పుడైతే కరెక్ట్గా అందరం ఫాలో అవుతామో అప్పుడే అక్కడ చాలా గొప్పగా కనపడుతుంది. ఇక్కడ ఒకరు మాత్రమే ప్రయాసపడుతూ మిగిలిన వారు మాకు సంబంధం లేదు, ఆ ప్రయాసం అది కాదు అని అనుకుంటే అక్కడ పని అనేది దెబ్బతింటది పిల్లలు. కాబట్టి ఇది గమనించి మనం సంఘంలో ఉన్నప్పుడు మనము అందరము కలిసి చేస్తే అక్కడ పని జరుగుతుంది.
అందరు కలిసి చేయకపోతే పని జరగదు అన్నది ఈరోజు పాఠం. ఏం పాఠం అంటే, ఒక పనిని ఒక్కరిగా చేస్తే అక్కడ పని జరగదు. ఒక పనిని అందరు కలిసి చేస్తే పని జరుగుతుంది. అది ఎక్కడైనా వర్తిస్తుంది. అది సంఘంలోనైనా, ఇంట్లోనైనా, వీధిలోనైనా, ఎక్కడైనా ఏ పనినైనా సరే ఒకరు చేసేదానికంటే ఇద్దరు ముగ్గురు కలిసి చేయడం చాలా మంచిది. ఒకరి ఆలోచనల కంటే ఇద్దరు ముగ్గురు ఆలోచనలు కలిసి అందరు ఏకమై చేయడం మంచిది అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని ఇష్టమై ఉన్నది. అందుకే దేవుడు తన గ్రంథంలో చాలా మటుకు దేవుని యొక్క సహాయము చేత, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, దేవుని యొక్క దేవుడు ఒక మార్గాన్ని, ఒక దిశానిర్దేశాన్ని చేసి పెట్టినాడు. దేవుడు బైబిల్ని మనందరికీ ఇచ్చేశాడు. ఆ ఇచ్చిన బైబిల్లో దేవుడు ఒక మార్గం అనేది చూపుతున్నాడు, ఒక క్రమం అనేది చూపుతున్నాడు. ఆ క్రమంలో మనుషులందరూ వెళితే అక్కడ పని జరుగుతుంది. క్రమములో వెళ్ళకపోతే పని జరగదు. ఉదాహరణకి మనం భోజనాలు చేసేటప్పుడు అందరు లైన్లో నిలబడతాం. లైన్లో నిలబడితే అందరికి భోజనాలు అందుతాయి. లైన్లో నిలబడకపోతే భోజనాలు ముందు వచ్చిన వాళ్ళకి, వెనక్కి వచ్చిన వాళ్ళకి ఎలా పడితే అలా అంటారు. అది క్రమం కాదు. అలాగే బస్సు ఎక్కేటప్పుడు కానీ, బస్సు దిగేటప్పుడు కానీ ఒక పద్ధతి ప్రకారం చేస్తే అక్కడ క్రమం ఉంటుంది, ఎలాంటి ప్రమాదం సంభవించదు. క్రమం కాకుండా, పద్ధతి కాకుండా ఎట్టబడితే అట్ట ఒకటేసారి అందరు దొరికినామనుకోండి, దెబ్బతింటది. అలాగే సమాజంలో కానీ, సంఘంలో కానీ, ఇంట్లో కానీ ఒక్కరి ఆలోచన మేరకు చేయకూడదు. అది ఎలా చేయాలి అంటే, దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని అందరు కలిసి చేస్తే, దేవుని మాట అందరం కలిసి వింటే అక్కడ క్రమం అనేది ఉంటుంది. అలాగే క్రమమైన పద్ధతిలో చేస్తే ఏ పనైనా మనకి ఈజీ అవుతుంది. క్రమం లేకుండా మనం చేస్తే ఏ పనైనా కష్టం అవుతుంది. ఎందుకంటే 10 మంది కలిసిన ఆ బండని లేపలేకపోతున్నాము అంటే అక్కడ క్రమమైన పద్ధతిలో 10 మంది బలం పెట్టడం లేదు. కొంతమంది మాత్రమే బలం పెడుతున్నారు, కొంతమంది బలం పెడుతున్నట్టుగా నటిస్తున్నారు కాబట్టి ఆ బండ లేవడం లేదు. అలాగే ఆలోచన చేయండి ప్రియులారా. ఇప్పుడు మనం చదువుకున్న వచనంలోని భాగం ఏంటంటే, మీరు ఒంటరిగా ఉండడం కంటే ఇద్దరు కలిసి ఉంటే మంచిది. ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉంటే మంచిది. అది భార్యాభర్తలైనా, అన్న తమ్ముళ్ళైనా, అక్క చెల్లెండ్రైనా, ఎవరైనా సరే ఒక్కరిగా మీరు ఉంటే అది మీకు సమస్యగా ఉంటుంది. ఇద్దరు కలిసి మీరు ఉంటే మీకు బలం ఉంటుంది అని అంటారు. ఉదాహరణకి మనకెప్పుడో చిన్నప్పటి నుంచి మనం చూసి విన్నాం. ఒక సింహం ఉంటుందంట, 4 ఎద్దులు ఉంటాయంట అడవిలో. ఈ 4 ఎద్దులు ఒకే మాట మీద నిలిచి, ఒకే పద్ధతి ప్రకారం, ఒకే క్రమమైన పద్ధతిలో ఆ 4 ఎద్దులు అనేది ఎప్పుడైతే ఒకదానికి ఒకటి కలిసి ఉండి బ్రతుకుతుంటాయో, ఏదైనా ఒక సింహం కానీ, ఒక ఎలుగుబంటి కానీ, లేదా ఒక తోడేలు కానీ ఏదైనా వాటి మీదకి వచ్చినప్పుడు 4 కలిసి దాన్ని బెదిరిస్తే అది పారిపోయేదంట. ఎప్పుడైతే ఆ సింహము పసిగట్టింది, ఈ 4 కలిసి ఉంటే మేమేమి చేయలేం, తినలేం, మేము చంపలేం వాటిని, మేము ఏం చేయాలి అని ఇది ఏం చేసిందంటే, సింహం ఏం చేసిందంటే ఆ 4 ఎద్దులకు ఒకదానికొకటి పడకుండా ఊరిపెట్టి వాటిని విడగొట్టగానే ఏమైంది, ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కసారి దొరికించుకొని తినింది. దాన్ని తింటున్నప్పుడు మిగిలిన 3 నన్ను కాదులే అనుకున్నాయి. ఆ 3 ఒక్కొక్క సైడ్కి వెళ్ళింది. ఒక్కదాన్ని ఒంటరిగా చేసుకొని ఆ సింహం తినింది. మరుసటి రోజు ఇంకొక దాన్ని పట్టుకుంటే మమ్మల్ని కాదులేని మిగిలిన 2 అనుకున్నాయి. ఆ దాన్ని దొరికి చంపేసింది. అలాగే 3వది, 4వది, ఇలా 4 సింహం యొక్క నోటి ద్వారా చచ్చిపోయింది. కారణం ఏంటి? కలిసి ఉండడం వలన అక్కడ ప్రయోజనం ఉంది. కలిసి లేకపోవడం అంటే క్రమము లేకపోవడం వలన అక్కడ ప్రయోజనం అనేది ఉండదు. ఇక్కడ దేవుడు కూడా ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను గారు మరి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఒకడు పడిపోయినా తోటివాడు లేపుతాడు, ఇంకొకడు పడిపోతే వాడు లేపుతాడు.
పడిపోయినప్పుడు లేవడానికి ఇంకొకరి సపోర్ట్ అవసరము అనే దేవుడు ఏం చేశాడంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయంగా ప్రతి పురుషునికి ఒక స్త్రీని జతపరిచినాడు. ఒక స్త్రీని జతపరిస్తే అది క్రమం. దేవుడు జతపరచినాడు కదా అని ఒక స్త్రీ ఎక్కువ మంది పురుషులతో జత కలిసిన ప్రమాదమే, ఒక పురుషుడు ఎక్కువ మంది స్త్రీలతో జత కలిసిన ప్రమాదమే. ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒక స్త్రీ, ఇది ఒక క్రమం. ఈ క్రమం తప్పించినప్పుడు ఏం జరుగుతుంది? ప్రమాదం అనేది సంభవిస్తుంది. ఇది దేవుడు పెట్టిన ఒక సిస్టమ్, ఒక పద్ధతి. అలాగే ఇక్కడ ఒంటరిగా పని చేస్తే, అది సంఘంలో కానీ, సమాజంలో కానీ, మందిరంలో కానీ, ఎక్కడైనా ఒంటరిగా మనము ఆలోచన తీసుకొని, ఒంటరిగా ఆలోచన నిర్ణయం తీసుకొని ఒంటరిగా మనం వెళితే అక్కడ పని అనేది జరగదు. అది క్రమం కాదు. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి పని చేస్తే అది క్రమము, అది ఒక పద్ధతి అన్నది మనం జ్ఞాపకంలో తెచ్చుకోవాలి. అలాగే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఇదే ప్రసంగికి రారు, ఇదే సొలొమోన్ గారు కలిసి ఉంటే మంచిది అని గ్రంథంలో వ్రాసాడు. చూడండి, 18:1, క్షమించండి, సామెతల గ్రంథం 11:14 చూసుకొని తర్వాత 18:1లోనికి వెళ్దాం. 11:14 నాయకులు లేని జనులు చెడిపోవుదురు, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. బాగా వినాలి. నాయకులు లేని జనము ఏమైపోతుందంటే చెడిపోతుంది. నాయకులు లేని జనము చెడిపోతుంది. ప్రతి ఒక్కరికి నాయకుడు లేదు, నాయకులు ఉంది. నాయకులు కలిస్తే, నాయకులు అందరు కలిసి ఒకటే మాట మీద నిలిస్తే అక్కడ జనులు క్షేమంగా ఉంటారు. నాయకులు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రూట్లో వెళ్ళినాడు అనుకోండి, అక్కడ చీలిక ఏర్పడుతుంది. ఈ నాయకుని వెంబడి కొంతమంది, ఆ నాయకుని వెంబడి కొంతమంది. ఒకటే పార్టీ అయినా ఆ నాయకుని వెంబడి ఈ నాయకుని, ఒకటే పార్టీలో నాయకులు ఒకటే మాట మీద నిలబడకపోతే అక్కడ క్రమము తప్పిస్తే జనులు చెడిపోతారు. అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది చీలికైతే అక్కడ దెబ్బతింటుంది. అది పార్టీకి కానీ, సమాజానికి కానీ, సంఘం, మందిరంలో కూడా నాయకులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరము క్రమమైన పద్ధతిలో వెళ్తే సరిపోతుంది. లేదు, నా ఆలోచన నాదే, నీ ఆలోచన నీదే, నీ పద్ధతి నీదే, నా పద్ధతి నాదే, నీది వేరు నాది వేరు అని అనుకుంటే అక్కడ చీలిక అనేది ఏర్పడుతుంది. అలాగే ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట రక్షణకరము అని వ్రాయబడింది. అంటే రక్షించడము అన్నది, రక్షణ అనేది మనకు దొరకాలి అంటే, రక్షణకరమైనది మనకు కావాలి, దొరకాలి అంటే ఆలోచనకర్తలు కూడా మనకు అవసరమే అని చెప్తున్నాడు. అలాగే 18:1 వచనం, ఇదే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది. చూడండి, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. లెస్సైన జ్ఞానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు, జ్ఞానమై ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు, వాక్యమై ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దూరంగా ఉంటే, వేరుండగోరితే అక్కడ ఏం జరుగుతుందంటే క్షేమం ఉండదు. స్వేచ్ఛగా నేనొక్కనే ఎగరాలి, నేనొక్కనే తినాలి, నేనొక్కనే ఎగరాలి, నేనొక్కనే ఉండాలి, నేనొక్కనే పండుకోవాలి, నేనొక్కనే నడవాలి, నాకెవరి నిబంధనలు వద్దు, ఎవరి ఆజ్ఞలు, ఎవరి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వద్దు, నా రూటే సపరేటు, నా దారే రహదారి అనుకొని ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటే, ఒంటరిగా అందరికి వేరుండగోరితే అక్కడ స్వార్థం అనేది కనబడుతుంది. అలాగే ఆ స్వార్థం వలన మనిషికి ప్రయోజనం కంటే నష్టమే ఉంటుంది. అందుకే లెస్సైన జ్ఞానం నాకు విరోధిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి విరోధంగా ఉండి మనం ఏ కార్యం చేసినా అక్కడ మన కార్యము సఫలము
కాదు ప్రియులారా. అందుకే ఆదికాండం 2:18 నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, మనకి సాటి అయిన సహాయం వాని కొరకు చేస్తానని ప్రభు ఎందుకు అనుకున్నాడంటే, పురుషుడు ఒంటరిగా ఉన్నా ప్రాబ్లం ఉంటుంది, స్త్రీ ఒంటరిగా ఉన్నా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి స్త్రీ పురుషులకు ఒక వయసు రాగానే వారు ఇద్దరు కలిసి దేవుని యొక్క కార్యాన్ని జరిగించాలి అని దేవుడు ఒకరు పడిపోయినా ఒకరు లేపుతారు. ఉదాహరణకి భర్తకు ఏదైనా రోగం వచ్చి మంచాన పడినారంటే భార్య పనిచేసి భర్తని పోషిస్తుంది. భార్య ఏదైనా కష్టం వచ్చి పడిపోయిందంటే భర్త పనిచేసి భార్యను పోషిస్తాడు, పిల్లల్ని పోషిస్తాడు. ఇలా ఒకరికొకరు సహాయంగా ఎప్పుడు ఉంటారు? భార్యాభర్తలుగా చేయబడినప్పుడే అక్కడ కలిసి ఉంటారు. భార్యాభర్తలుగా చేయబడలేదు అనుకో, అన్న కోసం తమ్ముడు చేయాలన్నా, వదిన కోసం మరిది చేయాలన్నా చేయలేరు. ఎవరి యొక్క కుటుంబం కొరకు వాళ్ళైతే చేయగలుగుతారు. ఇది ఒక క్రమం. అందుకే ఒంటరిగా ఒకంటే ఏం చేయాలి? కలిసి ఉండడము మంచిది అన్నాడు. చూడండి, ఇక్కడ ఉదాహరణకి మోషే గారు తన జీవితంలో ఒంటరిగా ఆలోచన చేసి దేవుని సహాయాన్ని దేవుని సహాయం లేకుండగా ఒంటరిగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఒంటరిగా ఆలోచన చేస్తే ఒక తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సంఖ్యాకాండము 11:14. సంఖ్యాకాండము 11:14. 11:14. ఈ సమస్త జనులను, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను ఒంటరిగా ఉండి ఈ యొక్క లక్షల జన సమూహాన్ని నేను ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి ఇక్కడికి నడిపించడానికి నాకు బాధ్యతనైతే పెట్టావు. ఆ బాధ్యతను నేను మోసుకుంటూ ఇంతవరకు వచ్చినాను. ఇప్పుడు జనులు నా మీద ఏం చేసినారు? తిరగబడి మేము విడిచి వచ్చిన స్థలంలో ఏమేమి ఉన్నాయంటున్నాడు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నది. మా ప్రాణము సొమ్మసిల్లుతున్నది. కాబట్టి మాకు ఇప్పుడు నువ్వేం చేస్తావో ఏం చేయవో, మాకైతే ఇప్పుడు మాంసం కావాలి అని అన్ని లక్షల మంది జన సమూహము ఒక్కసారిగా నాయకుడైన మోషే పైన మరి పన్నారు. ఈ మోషే ఒక్కడు కాబట్టి ఒంటరిగా ఆలోచన చేస్తూ ఏం చేసినాడు అంటే, ఇది నా వలన కాదు, నేను మోయలేను, నా చేత కాదు అని ఏం చేసినా అంటే దేవుని యొక్క సహాయమును మర్చిపోయి ఈ ఒంటరిగా మనిషి రూపంలో ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేసి వీళ్ళకి ఇంతమందికి నేను ఎక్కడ మాంసం తెస్తాను, మాంసం తేలేను, అవసరమైతే నన్ను చంపేసే కానీ నన్నైతే బ్రతికించొద్దని ఆయన మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు వారికి మాంసం పుట్టించడానికి దేవుని సహాయాన్ని తీసుకొని అక్కడ వారికి కార్యం జరిగింది. ఇక్కడ ఒంటరిగా ఆలోచన చేసి దేవుణ్ణి విడిచిపెట్టి ఒంటరిగా మనకు ఆలోచన చేస్తే మనం కూడా ప్రమాదంలో పడిపోతాం. మేము చచ్చిపోతే బాగుంటుంది మేము చచ్చిపోతే బాగుంటుంది అని ఎప్పుడు అనిపిస్తుంది? స్త్రీ పురుషులు ఇద్దరికి మేము చచ్చిపోతే బాగుంటుందని ఎప్పుడు అనిపిస్తుందమ్మా? ఒంటరిగా ఆలోచన చేసినప్పుడే అనిపిస్తుంది. జంటగా కలిసి ఆలోచన చేస్తే ఎప్పటికీ అది అనిపించదు. నేను చావాలి అని అనుకునే వాళ్ళందరూ నాకెవరు సహాయం చేసే వాళ్ళు లేరు, నన్ను ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు, నాకెవరు తోడుండే వాళ్ళు లేరు అని ఏం చేసినారంటే చావడానికి తెగించి రైలు కిందనో, లారీ కిందనో, లేదంటే ఫ్యాన్కి ఊరేసుకోనో, మందు తాగో, టాబ్లెట్లు మింగో, ఏదో రకంగా చనిపోవడానికి మనిషి సాహసం చేస్తున్నాడు. ఎప్పుడు? ఒంటరిగా ఆలోచన చేసినప్పుడా, దేవునితో ఆలోచన చేసినప్పుడు? ఒంటరిగా ఆలోచన చేస్తే, ఒంటరి నిర్ణయాలు తీసుకుంటే, ఒంటిగా మనం ఆలోచన చేస్తే, మోయాలి ఇంత పెద్ద భారం నేను ఒక్కదాన్ని ఎట్లా మోయాలి అని అనుకున్నప్పుడే
మనకు సమస్య అనేది ప్రారంభం. అది ఒంటరిగా ఉండి ఆలోచన చేయడం క్రమం కాదు. ఒంటిగా ఉండి ఆలోచన చేయడం అది క్రమం కాదు. క్రమమైన పద్ధతి ఏంటి? క్రమమైన పద్ధతి ఏంటి? దేవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నప్పుడు మనం ఒంటరిగా ఆలోచన చేస్తే అది పద్ధతి మంచిది కాదు. మనము దేవుడు భూమి పైన నీకు ఎవరిని జంటగా ఉంచాడో వాళ్ళు ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వస్తేనే అక్కడ పని అనేది జరుగుతుంది. ఇప్పుడు దేవుని సహాయాన్ని తీసుకోకుండా మోషే ఒంటరిగా ఆలోచన చేస్తే అక్కడ ఏం జరిగింది? నన్ను చంపేసేయి, నేను బ్రతకలేను, ఇంతమంది నన్ను మాంసం కావాలని అడుగుతున్నారు, వీళ్ళందరికి నేనెక్కడ మాంసం తెచ్చిస్తాను, నాతో కాదు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒంటిగా ఆలోచన చేస్తే సమస్య ఉంటుంది. కాబట్టి జంటగా మనం ఆలోచన చేయాలి. అలాగే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 39వ వచనం నుంచి 40వ వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 39 నుంచి 40వ వచనాలు. దొరకలేనా? చదవండి మరి. విడిచి వేరైపోయి. ఇక్కడ సందర్భం ఏంటంటే అపోస్తులైన పౌలు, అపోస్తలుడైన బర్నబా వీరిద్దరూ కలిసి సేవ చేస్తున్నంత వరకు సమస్య లేదు. కలిసి సేవ చేస్తున్న ఏమ్మా అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఇద్దరు సేవకులు కలిసి దేవుని సేవ చేస్తున్నారు. దేవుని సేవ చేస్తున్నప్పుడు పౌలు బర్నబా ఇద్దరు కలిసి చేస్తున్నంత వరకు సమస్య లేదు. ఎప్పుడైతే ఒక ఆయన బర్నబా ఈయనను ఎంట పెట్టుకొని పోవాలి, మారు పేరు గల యోహాన్ని ఎంట పెట్టుకొని పోవాలని ఆయన అనుకోవడం, ఈ పౌలు ఇంకొకరిని వెంట పెట్టుకొని పోవాలి అని అనుకొని పోవడం అక్కడ జరిగింది. ఈ బర్నబా ఏం చేసినాడంటే తప్పు చేసిన వ్యక్తినైనా క్షమించేసి సరేలే పరిచర్యకు వాడుకుందామని అనుకున్నాడు. ఈయన ఏం చేసినాడు? నాకు అవసరమై ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో అతడు తప్పించిపోయినాడు, అతను నమ్మడం కంటే అతన్ని వదిలిపెట్టడం మేలని పౌలు అనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరికి ఏమైపోయిందంటే తీవ్రమైన వాదన అనేది ఏర్పడింది. ఇప్పుడు ఇద్దరు వాదన ఎందుకు ఏర్పడింది? ఇద్దరు వేరువేరుగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి అక్కడ సమస్య అనేది ప్రారంభమైంది. ఇద్దరు సేవకులకు నేను చెప్పేది, సేవకులకు ఎందుకు ఏర్పడిందంటే ఆయన ఒక రకంగా ఆలోచన చేస్తున్నాడు, ఈయన ఒక రకంగా. ఆలోచనలు రెండు వేరైనప్పుడు ఒకే త్రాటి పైన నడవలేక వేరైపోయారు. అందుకే మనం ఆలోచన చేసేటప్పుడు అది దేవుడు మనకి ఏ రూట్ అయితే నిర్ణయించినాడో, ఏ క్రమం అయితే పెట్టినాడో ఆ క్రమానికి అందరూ లోబడాలా. ఆ వాక్యానికి అందరూ లోబడాలా. వాక్యమే మనకు రూటు, వాక్యమే రోడ్డు మనకు. ఆ వాక్యం అనే రోడ్డులో మనం అందరం కలిసి పోతేనే సరిపోతుంది. ఈ వాక్యం ఈ రోడ్డులో వెళ్ళకుంటే, ఈ రోడ్లో వెళ్తే ఏమవుతుంది, ఈ రోడ్డులో వెళ్ళాల్సిన మనం ఈ రోడ్లో వెళ్తే ఏమవుతుంది అని అనుకుంటే పొరపాటే. అర్థమవుతుందమ్మా? ఒకటే రోడ్లో అంటే వాక్యము, దేవుడు ఏ వాక్యాన్ని అయితే ఏ రూట్నైతే మనకు నిర్ణయించినాడో ఆ రూట్లో మనం అందరము పోవాల్సిన వారమే ఉన్నాం. అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు. అయితే అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడా? అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే మనుషులని సంఘంగా ఉన్నటువంటి మనము ఒక్కరిగా ఉండాలి. ఎట్లుండాలి? మనుషులం వేరువేరైనా క్రీస్తు అనే శరీరానికి అంటు కట్టబడి ఉండాలి. అంటే ఒంటరిగా వేరైపోతే ఏం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఈ శరీరానికి ఏమేమి అవయవాలు ఉన్నాయి చెప్పండి? కండ్లున్నాయి, ముక్కుంది, నోరుంది, చెవులున్నాయి, వెంట్రుకలు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. మన శరీరంలో అన్ని భాగాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక శరీరానికి అంటు కట్టబడినాయి. ఒకటే గుండె ఉంది,
కిడ్నీలు 2 ఉన్నాయి, అలాగే ఊపిరితిత్తులు ఉన్నాయి. మన శరీరంలో ఒకటే అవయవానికి అందరము జత కలిసినాం, అన్ని అవయవాలు జత కలిసినాయి కాబట్టి ఈ శరీరానికి అతుక్కొని ఉన్నంత వరకు ఈ యొక్క ప్రతి అవయవానికి విలువనే. అర్థమవుతుందమ్మా? ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి వేరైపోతుందో అప్పుడు దానికి విలువ ఉండదు. శరీరంలో నుంచి వేరైపోయిన దానికి విలువ ఉండదు. అందుకే ఒక్క శరీరంగా ఉండండి. అది ఏ శరీరము? ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరానికి అంటు కట్టబడి ఉండాలి. ఇక్కడ ఉన్న మనం సంఘంగా ఉన్న మనం అందరము కన్ను ఒకరు, చెవులు ఒకరు, నోరు ఒకరు, ముక్కు ఒకరు, శరీరంలో అవయవాలు వేరువేరు. అంటే మనం అందరము వేరువేరు మనుషులం. వేరువేరు మనుషులంగా క్రీస్తు అనే శరీరానికి అంటు కట్టబడాలి. అంటు కట్టబడకుండా వేరువేరుగా మనం ఆలోచన చేస్తే, వేరువేరుగా మనం ఉంటే అక్కడ సమస్య అనేది ప్రారంభమవుతుంది. ఉదాహరణకి కాలుకు దెబ్బ తగిలింది అనుకో, ఆ కాలు తప్పు రూట్ లో వెళ్ళింది, ముండ్లులోకి వెళ్ళింది, ఆ కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, నాకు సంబంధం లేదు అని కళ్ళు అనుకోవు, చెవులు అనుకోవు, నోరు అనుకోదు, చేతులు అనుకోవు. వెంటనే దానికి గాయమైన వెంటనే ఏం చేస్తుంది? ఫస్ట్ ఆ ముళ్ళు కుచ్చుకున్న ముళ్ళు తీయడానికి కాలంతలకెలా కాలే తీసుకుంటుందా? తీయదు. ఏం తీస్తుంది? వచ్చి మన చెయ్యి మనకు తెలియకుండానే ఆ కాలుకు అయినటువంటి ఆ యొక్క కుచ్చుకున్నటువంటి ఆ ముళ్ళు తీయడానికి చెయ్యి ప్రయత్నం చేస్తుంది. గట్టిగా నొప్పి వచ్చింది అనుకోండి, నోరు పనిచేస్తుంది, గట్టిగా అడుస్తుంది. అలాగే కండ్లకు నీళ్లు గారుతాయి. కాలుకు కండుకు ఏం సంబంధం? కండ్లలో నుంచి నీళ్లు గారాల్సినంత అవసరం ఎందుకు ఏర్పడింది? నోటి నుంచి గట్టిగా అరసాల్సినంత అవసరం ఏముంది? చేతులు వెంటనే వెళ్ళి తీయాల్సిన అవసరం ఏముంది? అంటే ఇవన్నీ ఒక శరీరానికి అంటుకట్టబడ్డాయి. ఇక్కడ కూడా సంఘం కూడా క్రీస్తునకు అంటుకట్టబడి ఉంటే, ఒంటరిగా ఉండకుండా క్రీస్తునకు అంటుకట్టబడి ఉంటే అప్పుడేమైపోతుంది? ఒక క్రమమైన పద్ధతిలో సంఘం అనేది 30 60 100 వర్ధిల్లుతుంది. ఇక్కడ సంఘము ఒకే మాట పైన నిలబడినప్పుడు ఒక దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు ఇక్కడ 30 60 100 ఫలం అనేది మనం పొందుకుంటాం. ఎప్పుడైతే వాక్యానికి వేరైపోయి ఒంటరిగా ఆలోచన చేస్తుంటారు, చూడు, ఒంటరిగా ఇది నాది, నేను చెప్పినట్టే జరగాలి, నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే నడవాలి, నేను చెప్పినట్టే కూర్చుంటే కూర్చోవాలి, లేదంటే లేయాలని దేవుని యొక్క ఆజ్ఞకు వేరై ఒంటరి నిర్ణయాలు ఎవరైతే తీసుకుంటారో అప్పుడు అక్కడ ప్రమాదం అనేది ఉంటుంది. ఆ సంఘము సమక్షేమంగా ఉండదు. ఈరోజు ఇప్పుడు సంఘాలల్లా చెడిపోవడానికి, చీలిక రావడానికి కారణం ఏంటో తెలుసా? ఒంటరిగా ఆలోచన చేసి ఒంటరిగా నిర్ణయం తీసుకోవాలి అని అనుకోవడం వల్లనే ఆ సంఘంలో క్షేమం అనేది లేకుండా ప్రమాదం అనేది సంభవించింది. ఇక సంఘాలుగా విడిపోవడానికి కారణం ఎక్కడ మొదలవుతుందంటే, ఒక్క శరీరానికి అంటుకట్టబడి ఒక్కటిగా అందరి క్షేమాన్ని చూడడం బదులు కొంతమందిని మాత్రమే, వీళ్ళు మా కులం వాళ్ళు మాత్రమే మాకు అవసరం, వాళ్ళు మాకు అవసరం లేదు అని అనుకొని ఒక తప్పుడు సిద్ధాంతంతో వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళు వస్తే ప్రార్థన చేయకూడదు, వాళ్ళు వస్తే మాట్లాడకూడదు, వాళ్ళు వస్తే వాళ్ళని దూరం పెట్టాలా అనుకొని ఈరోజు సేవకులైనా సరే వాళ్ళు మనల్ని ప్రేమించి మన ఇంటికాడికి వచ్చినప్పుడు వాళ్ళు శత్రువులైనా ప్రేమించమని దేవుడు చెప్తే వారికి ప్రార్థన ఇవ్వకపోవడం, వారికి వాక్యం ఇవ్వకపోవడం, వారిని దూరంగా పెట్టడం, వారు మా వాళ్ళు కాదులే అనుకోవడం, వాళ్ళు మాకు ద్రోహం చేసినారని వీళ్ళే సేవకులే నిర్ణయం తీసుకుంటే వచ్చిన విశ్వాసం మనమేం నిర్ణయం తీసుకోవాలా? మా సేవకుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మేము కూడా మానవులనే ప్రేమించాలి, మా రక్త సంబంధికులనే ప్రేమించాలి, మిగతా వాళ్ళని ప్రేమించకూడదు అని నేర్పించినట్టే కదా. అట్లా ఉండకూడదు, అది క్రమం కాదు. క్రమం ఏంటంటే వాక్యానుసారంగా బ్రతకడం క్రమం. ముగిస్తాను. చివరిగా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20-21 వచనాల్లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20-21 వచనాలు. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు అనగా నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్మి కొందును అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు
అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. ఇక్కడ సంసోను యొక్క జీవితంలో దేవుడు తోడు ఉన్నంత వరకు, దేవుని మాట సంసోను విన్నంత వరకు, సంసోను మాట దేవుడు విన్నంత వరకు సంసోనుని ఎవరు కూడా ముట్టలేకపోయినారు. సంసోను పైన ఎవరు కూడా గెలవలేకపోయినారు. సంసోను అంటేనే భయం అనేది అందరికీ కలిగేది. ఆయన ఒక్క గాడిద దౌడ ఎముక చేత వేల మందిని చంపాడు. ఆయనకు ఏదైనా వస్తువు అవసరం లే, సింహం ఎదురొచ్చినా ఏదెదురొచ్చినా కూడా చంపేసేటువంటి శక్తి కలిగిన వ్యక్తి. అయితే అలాంటి వ్యక్తి దేవుని మాటను మీరి ఏం చేసినారు, దెలీలా అనే ఒక స్త్రీని మోహించి తల్లిదండ్రుల్ని పక్కన పెట్టాడు. తన యొక్క జనాలను తన తోబుట్టుని పక్కన పెట్టేశాడు. తన జన సమూహాన్ని పక్కన పెట్టేశాడు. అలాగే తనకి ఏ పనినైతే దేవుడు అప్పగించినాడో ఆ పనిని పక్కన పెట్టేశాడు. కేవలం నాకు కావాల్సినది ఏంటి అంటే ఆ దెలీలా అనే అమ్మాయి ఒక్కటి దొరికితే చాలు, వీళ్ళు ఎవ్వరు లేకపోయినా నాకు ఆ అమ్మాయి ఒకటి ఉంటే చాలు అని అనుకొని, దేవుడు ఏ సీక్రెట్ అయితే బలాన్ని అయితే ఆయన యొక్క శరీరంలో ఉంచాడో ఆ బలాన్ని ఆ స్త్రీతో పంచుకోవడం. ఆ స్త్రీ ఏం చేసింది, తనని ఒళ్ళో పడుకోబెట్టి లాలించడం, నిద్రపుచ్చడం చేయించింది. చేసిన తర్వాత తన ఒంట్లో ఏ దాంట్లో అయితే బలమని ఉంది అని చెప్పాడో ఆ బలాన్ని ఏం చేసింది, ఆ బలాన్ని బలహీనతగా మార్చేసింది. తన వెంట్రుకలన్నిటినీ క్షౌరం చేయించేసి బలహీనునిగా మార్చేసి లాస్ట్కు అదే స్త్రీనే, నీ యొక్క పగవాళ్ళు ఫిలిస్తీన్లు వచ్చారు లేయి అంటే లేచి తన బలాన్ని సెట్ చేసుకునేసరికి బలహీనుడైపోయాడు. కారణం ఏంటి, ఒక స్త్రీ మాయలో పడి దేవుణ్ణి, తన సొంత వారిని, తన సొంత జనాంగాన్ని, తనకు అప్పగింపబడిన పనిని, తన బాధ్యతను, తన నాయకత్వాన్ని అన్నిటికంటే ఆ స్త్రీ యొక్క ప్రేమనే ముఖ్యం అనుకొని ఆ స్త్రీతో తన యొక్క బలాన్ని బలహీనతను పంచుకున్నాడు. వెంటనే ఆ బలహీనతను ఆయన బలహీనతను ఎరిగిన ఆ స్త్రీ ఏం చేసింది, బలవంతుడైన ఆయన సంసోనును బలహీనునిగా మార్చేసింది. మార్చడానికి కారణం ఏంటి, ఒంటరి నిర్ణయం. అర్థమవుతుందమ్మా, ఒంటరి నిర్ణయం, ఒంటరి ఆలోచన, ఒంటరి పని. దేవునిని పక్కన పెట్టేసి, సమాజాన్ని పక్కన పెట్టేసి, నాయకుల్ని, ఆలోచనకర్తల్ని పక్కన పెట్టేసి ఒంటరిగా నేను వేలాలి, ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా నా ఆలోచనలు చేయాలి అని అనుకుంటే అక్కడ ప్రమాదం అనేది సంభవిస్తుంది. కాబట్టి సంఘానికి కానీ, ఇంటికి కానీ, కుటుంబానికి కానీ క్షేమం ఏదైనా ఉంది అంటే దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క సహకారం. దేవుడు లేకుండగా మనం ఏ కార్యం చేసినా అక్కడ నష్టమే జరుగుతుంది. అక్కడ కీడు తప్ప మేలు ఉండదు, క్షేమం ఉండదు. మనకు క్షేమం రావాలన్నా, మనకు మేలు రావాలన్నా, మేలు జరగాలన్నా, మన రక్షణ, మనకివ్వబడిన దేవుడిచ్చిన ఈ రక్షణ మన నుంచి తొలగిపోకూడదు అన్న దేవుని యొక్క దయ ఉండాలి. అది ఒంటరిగా ఉండేటువంటిదై ఉండకూడదు. అందుకే ఒక ఉదాహరణ ఏంటంటే ఒంటరిగా ఉంటే, బాగా వినాలమ్మా లాస్ట్ మాట, ఒంటరిగా ఉంటే అది ప్రభుతోనే ఉండాలి. ఒంటరిగా నేను ఉన్నానంటే నీ తోడు ఎవరై ఉండాలి, నీకు జంట ఎవరై ఉండాలి, ప్రభు అయి ఉండాలి. ఇద్దరుగా ఉన్నారనుకోండి, భార్యాభర్తలు ఇద్దరుగా ఉన్నారనుకో, నీకు సంఘము తోడుగా ఉండాలి. ఒంటరిగా ఉంటే ప్రభు తోడుగా ఉండాలి, ఇద్దరుగా ఉంటే సంఘము తోడుగా ఉండాలి. అది కరెక్ట్ పద్ధతి. సంఘము తోడుగా లేకుండా, సంఘముతో కలిసి ఉండకుండా వేరైపోతే ప్రమాదం. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువు లేకపోతే ప్రమాదం. మనకందరికి తెలుసు, మేము సంక్రాంతి పండగప్పుడు ఇక్కడ దాన్ని ఏమంటాం, సలిమంట కాపుతాం, సలిమంట వేస్తాం. వేసినప్పుడు ఏం చేస్తా అంటే ఒక్క కట్టె పెట్టినాం అనుకోండి, పొయ్యిలో ఒక కట్టె పెట్టినాం అనుకోండి, ఒక్క కట్టె మండదు. ఒక కట్టె మండాలి అంటే ఇంకొక దానికి సపోర్ట్గా ఏం చేయాలి, ఇంకో కట్టె పెడితేనే అది మండుతుంది. పొయ్యిలో ఎక్కువ కట్టెలు ఉన్నప్పుడే బాగా మండుతుందా, తక్కువ కట్టెలు ఉన్నప్పుడు బాగా మండుతుంది? ఎక్కువ కట్టెలు ఉన్నప్పుడే బాగా మండుతుంది. తక్కువ కట్టెలు ఉన్నాయనుకోండి, ఆడ మంట మండదు. పోనీ ఆ పొయ్యిలో నుంచి ఒక కట్టె తీసి బయట పెట్టేసి దాన్ని మండుతుందేమో, మండదు. ఎందుకు మండదు?
ఎందుకు మండదు అది? ఒంటరిగా ఉంటే, ఒంటరిగా అందరితో కలిసి ఉండకుండా ఒంటరిగా ఉంటే నువ్వు ఏ పనిని చేయలేవు. ఒంటరిగా ఆలోచన చేస్తే ఏ పని నీకు జరగదు. ఆ పని జరగాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఇద్దరుగా ఉంటే సంఘంతో కలిసి ఉండాలి. అది మనకు క్షేమము, మన రక్షణకు క్షేమము. కుటుంబానికి సమాజానికి దూరం అయిపోతే మనం పొందుకున్న రక్షణ, మనం పొందుకున్న బాప్తిస్మం, మనం చేస్తున్న ఆరాధన వృధా కాకూడదు. దేవుడిచ్చినది అది నిత్యము నిలిచేదై ఉండాలి. నిత్య స్వాస్థ్యమును, పరలోకాన్ని పొందుకోవాలంటే ప్రభు యొక్క సహాయముగా ప్రభువుతో మనం కలిసి నడిస్తే యుగ యుగాలు దేవునితో ఉంటాం. ప్రభువుని కాకుండా వేరే ఉంటే నష్టం ఉంటుంది, నరకం ఉంటుంది. అలా ఉండకూడదని ప్రేమతో నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. మనమందరము తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ సమయం మందు నేను కొద్దిసేపు మౌనంగా ఉంటుండగా ఎవరైనా ఒంటరి నిర్ణయాలు తీసుకొని ఒకవేళ తప్పు త్రోవలో నడుస్తున్నారేమో, ఒంటరిగా ఆలోచన చేస్తున్నారేమో, ఈ సమయం మందు దేవుని దగ్గర క్షమాపణ కోరుకోండి. దేవుడా, నేను ఇంతవరకు ఒంటరిగా తిరిగి ఒంటరి ఆలోచనలు చేసి ఒంటరి పనులు చేశాను, నన్ను క్షమించండి. నేను సంఘంతో కలిసి మీతో కలిసి బ్రతుకుటకు నిర్ణయం తీసుకోవడానికి కృప చూపండి అని ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు మన తీర్మానాన్ని, మన వినికిడి వింటాడు.